హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ అస్సలు మిస్ అవ్వకండి. ప్రసాద్, ఏంటి నాన్న ఇంకా కూర్చొని ఉన్నావేంటి? ఆఫీస్కి వెళ్ళడం లేదా? అని సోఫాలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న తన కొడుకు ప్రసాద్తో రాజలక్ష్మి పూజ గది నుండి బయటకు వస్తూ అంది. అది విన్న ప్రసాద్, ఆ ఉలిక్కిపడి వెళ్తున్నానమ్మా అన్నాడు. ప్రసాద్ అలా ఉలిక్కిపడడం చూసి భయపడింది రాజలక్ష్మి. రాజలక్ష్మి మాత్రం రోజులాగానే ఉదయాన్నే 5 గంటలకు లేచి స్నానం చేసుకొని కొడుకు కోడలకు వంట చేసి పెట్టింది. ఉదయం 7 అవుతుంది. కొడుకు కోడలు ఇడ్లీ తింటున్నారు. ఆ టైంలో ఇద్దరికీ లంచ్ బాక్స్ కట్టి డైనింగ్ టేబుల్పై పెట్టింది. వాళ్ళకి లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి వెంటనే పూజ గదిలోకి వెళ్ళింది. ఎందుకంటే తన భర్త బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అత్త రాజలక్ష్మి అక్కడ ఉండటం పవిత్రకి అస్సలు ఇష్టం ఉండదు. అలా అని పెళ్ళైన 2 నెలలకే తన అత్త రాజలక్ష్మికి పవిత్ర డైరెక్ట్గానే చెప్పింది. నేను మా ఆయన ఏవేవో పర్సనల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదు అని మొహంపైనే చెప్పింది పవిత్ర. దాంతో అప్పటి నుంచి రాజలక్ష్మి వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టి ఏదో ఒక పని కల్పించుకొని మరీ అక్కడి నుంచి వెళ్తూ ఉండేది. రాజలక్ష్మి ఆ ఇంట్లో ఉంటే వంటగదిలో, లేదంటే పూజ గదిలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ 2 గదులలోకి కోడలు కానీ కొడుకు కానీ అస్సలు రారు. రాజలక్ష్మి రోజు 1 గంట పూజ చేస్తుంది. అలాగని రోజు ఉదయం 5 గంటలకు లేచి మొదట ఆఫీసుకు వెళ్ళే తన కొడుకు కోడలికి వంట చేసి తను పూజకు వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసి క్యారేజీలు తీసుకొని కొడుకు కోడలు ఇద్దరూ ఎవరి బండిపైన వారు ఆఫీసులకు వెళ్ళిపోతారు. కొడుకు కోడలు ఇద్దరు వెళ్ళిన తర్వాత గంటసేపు పూజ చేసి వచ్చి షుగర్ టాబ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంది రాజలక్ష్మి. కానీ ఆ రోజు రాజలక్ష్మి పూజ రూమ్ నుండి వచ్చేసరికి తన కొడుకు సోఫాలోనే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అలా కొడుకు ఆలోచిస్తూ కూర్చుని ఉండటం చూసిన రాజలక్ష్మి, ప్రసాద్, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రోజు గబగబా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని టైం అవుతుంది అని బండి స్టార్ట్ చేసి రయ్యమని వెళ్ళే ప్రసాద్ ఇవాళ ఇలా కూర్చున్నాడు. ఏమైంది వీడికి? ఆఫీస్ సమస్య, లేదంటే అనారోగ్యమా, బాగోలేదా అని ఆలోచిస్తుంది రాజలక్ష్మి. అలానే ఆలోచిస్తూ ప్రసాద్ దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చొని భుజంపై చేయి వేసి, ఏమైంది నాన్న అలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ప్రసాద్ దీర్ఘంగా శ్వాస తీసుకొని తల అడ్డంగా ఊపుతూ, ఏం లేదమ్మా అన్నాడు. ప్రసాద్ అప్పుడు రాజలక్ష్మి ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? టైం 10 అవుతుంది కదరా అని అంది. అప్పుడు లేదమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాడు. మళ్ళీ రాజలక్ష్మి ఇలా అనుకుంటుంది, వీడికి చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటాడు. కనీసం జ్వరం, జలుబు అలా చిన్నపిల్లలకి వచ్చే అస్వస్థత కూడా వీడికి రాదు. అలాంటిది ఇప్పుడు ఇలా నీరసంగా తలనొప్పి అంటున్నాడు అని తన మనసులో అనుకొని కొంచెం బాధపడింది రాజలక్ష్మి. ప్రసాద్ ఇంటర్ చదువుతుండగానే అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయాక ఇల్లు గడవడం కష్టమైపోయింది. దాంతో తండ్రి జాబుని, అటెండర్ పోస్టుని తల్లి నిర్వహించారు. అలా అటెండర్గా పనిచేస్తూ ప్రసాద్ని రాజలక్ష్మి ఇంజనీరింగ్ చదివించింది. అలా తన కొడుకుకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక రాజలక్ష్మి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండి తన కొడుకుని చూసుకుంటూ ఉంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తన కొడుకు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని, తనని పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పాడు. అప్పుడు రాజలక్ష్మి, అమ్మాయి మంచిదైతే సరి, నాకు కూడా పెళ్లి కూతుర్ని వెతికే అవసరం ఉండదు అని అన్నది. ఒకరోజు ఆ అమ్మాయిని చూసిన రాజలక్ష్మి, అందంగా చక్కగా ఉంది అమ్మాయి, వీరిద్దరి జంట చాలా బాగుంటుంది అని అనుకుంది. పవిత్ర తల్లిదండ్రులతో మాట్లాడింది. తన తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. పవిత్ర మొదటి అమ్మాయి. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడంతో కట్న కానుకలు కూడా ఏమీ ఇవ్వలేదు. కేవలం వివాహం జరిపించారు. వివాహంకి మాత్రం స్తోమత లేదని భోజనాలు కూడా మామూలుగానే పెట్టారు. అయినా కూడా సర్దుకుపోయింది రాజలక్ష్మి. అమ్మాయి బాగుంది కదా, కానుకలు బంగారం ఎందుకులే అని భావించింది. వివాహం జరిపించే అప్పుడు ఎన్ని లోకువలు చేసినా అమ్మాయి బంగారంలాగా ఉంది కదా అని సర్దుకుపోయి వచ్చింది రాజలక్ష్మి. పెళ్ళయ్యాక కూడా పవిత్ర అత్తతో సరదాగా మాట్లాడింది అస్సలు లేదు. దాంతో కొన్ని రోజులకు రాజలక్ష్మి అనుకుంది, జాబులు చేసేవాళ్ళు ఇలానే ఉంటారేమో అని అనుకొని అలవాటుగా చేసుకొని ఉండిపోయింది.
పెళ్ళయ్యాక సంవత్సరమైనా కూడా కోడలు రాజలక్ష్మితో అస్సలు మాట్లాడదు. అలా అన్నీ ఆలోచిస్తూ భారంగా ఆలోచిస్తున్న తన కొడుకుని చూస్తూ బాధపడింది రాజలక్ష్మి. ప్రసాద్ బెడ్‌పై పడుకొని గుండెలు పగిలేట్టు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే రాత్రి భార్యకు, ప్రసాద్‌కు జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. దాంతో ఇలా అనుకుంటున్నాడు. నిజంగా పవిత్ర పంతం నెగ్గించుకుంటుందా? తనకు ఈ ఇంట్లో ఏం తక్కువయింది? అమ్మ మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. కోడలికి ఎవరు ఇన్ని సేవలు చెయ్యరు. అది అమ్మ అన్నీ చూసుకుంటుంది. కానీ పవిత్ర మాత్రం ఇలా ఎందుకు చేస్తుంది అని ఆలోచిస్తున్నాడు ప్రసాద్. కానీ పవిత్ర అంటే ప్రసాద్‌కి చాలా ఇష్టం, ప్రాణం. పెళ్ళికి పవిత్ర ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా తననే పెళ్లి చేసుకున్నాడు. కండిషన్స్ అన్నీ తన తల్లికి చెప్పి పెళ్ళంటూ చేసుకుంటే పవిత్రనే చేసుకుంటా, లేదంటే నేను అలానే ఉండిపోతాను అని చెప్పడంతో అమ్మ కూడా కండిషన్స్ అన్నీ ఒప్పుకొని పెళ్ళికి అంగీకరించింది. ఇంతలా ప్రేమించిన నన్ను ఎందుకిలా చేస్తుంది పవిత్ర? అమ్మాయి అయితే కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది కదా! తెల్లగా, నాజూగ్గా, సన్నగా ఉంది, చదువుకుంది, జాబ్ చేస్తుంది అని కనీసం చీపురు కూడా ముట్టనివ్వలేదు అమ్మ. అమ్మకి కూతుర్లు లేరని కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది పవిత్రని. వచ్చే సంవత్సరమవుతుంది. అమ్మ అంత చేసి పెట్టినా అమ్మతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడదు అని బాధపడ్డాడు ప్రసాద్. గత నెల రోజులుగా ప్రసాద్‌కి, పవిత్రకి మధ్య చాలా తీవ్రంగా సంభాషణలు జరుగుతున్నాయి. అలా ఒకరోజు గొడవలో మీ అమ్మ ఇక్కడే ఉంటుందా అని అడిగింది పవిత్ర. వెంటనే ప్రసాద్, అవును, ఈ ఇల్లు కూడా అమ్మ పేరుపై ఉంది కదా! తను ఇక్కడే ఉండకుండా ఇంకెక్కడుంటుంది? అయినా అది ఏమి ప్రశ్న పవి అని అడిగాడు ప్రసాద్. అప్పుడు పవిత్ర మాత్రం, నాకు మీ అమ్మ ఇక్కడ మనతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మనం యంగ్ కపుల్స్ కదా! మన ఫ్రీడమ్‌కి తను అడ్డుగా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అది విన్న ప్రసాద్‌కి కాళ్ళ కింద నేల జారినట్టు అనిపించింది. ప్రసాద్, అదేంటి పవిత్ర అలా అంటున్నావు? అమ్మకి మనం తప్ప ఎవరు ఉన్నారు? తను ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉండగలదు? అమ్మ మనతో ఉండకపోతే రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళను ఎవరు చూసుకుంటారు? మనం ఉద్యోగాలకు వెళ్తే అని పవిత్ర మాట తీరు నచ్చకపోయినా, కోపం వచ్చినా పవిత్రపై ఉన్న ప్రేమతో నిదానంగా చెప్పాడు ప్రసాద్. తను అన్ఎడ్యుకేటెడ్ లేడీ. పిల్లలను చూసుకోవాలి అంటే కోర్స్ తెలిసి ఉండాలి అంది. దాంతో చాలాసేపటి నుంచి కోపం ఆపుకున్న ప్రసాద్ ఇప్పుడు కోపాన్ని ఆపుకోలేక, కోర్సా? అది ఏ యూనివర్సిటీలో ప్రవేశపెట్టారు పవిత్ర? అయితే మీ అమ్మ కోర్స్ చదివే నిన్ను పెంచిందా అని హాస్యంగా అన్నట్టు అన్నాడు. అప్పుడు పవిత్ర, మా అమ్మ ఎడ్యుకేటెడ్, చదువుకోలేని వారికి పిల్లల్ని పెంచడం తెలియదు అని అంది. అవి ఏమైనా ఉండనీయండి, నాకు మీ అమ్మ మనతో పాటు ఉండడం అస్సలు ఇష్టం లేదు అని తెగేసి చెప్పేసింది పవిత్ర. ప్రసాద్ ఇంకా అంటూనే ఉన్నాడు. అదేంటి పవిత్ర అలా అంటున్నావు? తనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్తుంది? నీకు మీ అమ్మ ఉంది కదా, అలానే నాకు అని అన్నాడు. మా అమ్మ నాతో లేదుగా. అమ్మకి తన భర్త ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఉన్నారు. అయినా నాకు ఇవన్నీ వద్దు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ నిర్ణయం ఏదో తొందరగా తీసుకోండి, లేదంటే మీ అమ్మతో నేనే డైరెక్ట్గా చెప్పేస్తా అంది పవిత్ర. ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో సతమతమవుతున్న ప్రసాద్, అమ్మ చాలా మంచిది, అలాగే అమాయకురాలు. అమ్మకు మనం తప్ప ఎవ్వరూ లేరు. ఏమీ తెలియదు కూడా. అలా అనకు. ఆమెతో నీకు ఇబ్బంది ఏంటి? నన్ను బాగానే చూసుకుంటుంది. ఇంకా ప్రాబ్లం ఏంటి? పవి, నాకు ఇవన్నీ చెప్పకు. నేను సీరియస్గా చెప్తున్నాను. నీకు తను కావాలా, నేను కావాలా డిసైడ్ చేసుకో. ఎవరూ లేకపోతే అనాథాశ్రమంలో ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్ళి వేయి అనడంతో ప్రసాద్ గుండె జారినట్టుగా అనిపించింది. చాలా బాధపడ్డాడు. అప్పుడు ప్రసాద్‌కి అమ్మ తన కోసం చేసిన త్యాగాలు, తన కోసం చేసిన కష్టం అన్నీ గుర్తుకు వచ్చాయి. అయినా పవిత్ర ఎందుకు అమ్మను వద్దంటుంది? అమ్మ ఏజ్ కూడా అయిపోయింది. ఒంటరిగా ఎక్కడ ఉండలేదు. నేను బ్రతికి అమ్మని అనాథాశ్రమంలో ఉంచడం సరికాదు అని ఆలోచిస్తూ నిద్రపోయాడు ప్రసాద్. వెంటనే బయట నుంచి ప్రసాద్, ఎలా ఉందిరా అని ఆప్యాయంగా అమ్మ గొంతు వినిపించింది. అప్పుడు ప్రసాద్, అమ్మ కొంచెం సెట్ అయ్యింది అని చెప్పాడు. అప్పుడు ప్రసాద్‌కి వేడి అన్నం నెయ్యి వడ్డించి ఇలా అంది. నాన్న, ఆఫీస్ పని ఎక్కువైనట్టుంది. నాన్న, నీకు
అందుకే నీరసంగా ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త అన్నది రాజ్యలక్ష్మి దీర్ఘంగా. అలా ప్రేమ చూపిస్తూ అంటున్న మాటలు విన్న ప్రసాద్కి చాలా బాధ కలిగింది. అమ్మకు నేనంటే ప్రాణం, అలాగే నాకు పవిత్ర అంటే ప్రాణం, ఏం చేయాలి అని అనుకుంటున్నాడు ప్రసాద్. అలా అని అమ్మ కోసం భార్యను వదులుకోలేను, అమ్మను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయలేను, అమ్మని ఈ ఇంట్లోనే ఉంచి నేను పవిత్ర రెంట్ హౌస్లోకి వెళ్ళడం మంచిది అనుకుని తినేసి అమ్మ నేను బయటకు వెళ్ళేసి వస్తాను అని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళి రెంట్ హౌస్ చూసి అడ్వాన్స్ పే చేసి వచ్చాడు ప్రసాద్. వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి మైండ్ రిలీఫ్ కోసం ఒక మూవీ పెట్టుకొని చూస్తున్నాడు. దాంట్లో అమ్మ ఇంపార్టెన్స్ గురించి వచ్చింది. దాంతో టీవీకి అతుక్కుపోయాడు ప్రసాద్. ఆ మూవీలో భార్య మాటలు విని తల్లిని చంపేశాడు. చివరకు భార్య టార్చర్ తట్టుకోలేక పిచ్చివాడయ్యాడు. అది చూసిన ప్రసాద్ చాలా అలా డిసైడ్ అయ్యాడు, నేను అమ్మను వదులుకోలేను, ఎందుకంటే అమ్మ పోతే ఇంకో అమ్మ రాదు, అదే భార్య పోతే ఇంకో భార్య వస్తుంది అని రెంట్ పే చేసిన వారికి ఫోన్ చేసి నాకు రెంట్ వద్దు అని చెప్పాడు. భార్య ఇంటికి వచ్చింది. భార్యతో ప్రసాద్ ఇలా అన్నాడు, పవిత్ర ఒకసారి రూమ్లోకి రా అని పిలిచి, నేను మాత్రం అమ్మను వదిలిపెట్టను, నీకు ఇష్టమైతే ఉండు, లేదంటే నీ ఇష్టం అంటూ చెప్పాడు. పవిత్ర ఫేస్ చూడకుండానే చెప్పాడు ప్రసాద్. పవిత్ర మాత్రం ఆఫీసులోనే తన తండ్రితో మాట్లాడి అంతా చెప్పింది. నేను ఇక్కడ ఉండను, మా అత్తగారితో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇంటికి వస్తాను అని చెప్పింది. అప్పుడు పవిత్ర తండ్రి ఒప్పుకోలేదు, పెళ్ళయ్యాక ఇంటికి రావడం కుదరదు అని తెగేసి చెప్పాడు. అప్పుడు పవిత్రకు తన అత్త చూపించే ప్రేమ, భర్త చూపించే ప్రేమ అర్థమయ్యింది. అప్పుడు ఇంటికి వచ్చి తన భర్తతో చెప్పడం విని దానికి ఓకే అని అన్నది పవిత్ర. ఓకే అండి, అత్తయ్య మీరు నేను కలిసే ఉందాం అని చెప్పింది. అది విన్న ప్రసాద్ సంతోషం ఆపుకోలేక పవిత్రను కౌగిలించుకొని చాలా ఆనందపడ్డాడు. ఎలా మారిందో నేను అడగను, కానీ మారింది చాలు అది నాకు అని అప్పటి నుంచి వాళ్ళు సంతోషంగా ఉండడం ప్రారంభించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోకి కనెక్ట్ అయినట్టయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.